ఏవిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో వీర్య కణాల సంఖ్య పెరగాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకొని లబ్ధి పొందాలి అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పూర్వకాలంలో వీర్య కణాలు బాగుండేవి, వీర్యం బాగుండేది. అలాంటి వ్యక్తులకు కూడా మరి వివాహమైన తర్వాత సంవత్సరానికే సంతాన భాగ్యం కూడా కలిగేది. కానీ వివిధ రకాల కారణాల రీత్యా ఈ రోజుల్లో మరి అలాంటి భాగ్యం చాలామందిలో కలగకపోవడం వల్ల చాలా నిరాశ నిస్పృహను కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అసలు మగవారిలో వీర్య కణాలు ఉంటాయి. ఈ వీర్య కణాలు సంతానానికి అత్యంత ఆవశ్యకతం. మరి ఈ వీర్య కణాలు నాణ్యత సరిగ్గా లేకపోయినా, వీర్య కణాల్లో కౌంటు అంటే సంఖ్య సరిగ్గా లేకపోయినా, ఎలాంటి ఇబ్బందులున్నా సంతాన భాగ్యం నోచుకునేటువంటి పరిస్థితి ఉండదన్నమాట. ఈ రోజుల్లో మరి వివాహం కావడం లేటుగా అవుతుంది. వివాహాలు లేటుగా అయినప్పటికీ నాణ్యమైనటువంటి వీర్య కణాలు ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితి సగటు పురుషునిలో కలగకపోవడం చేత మరి పురుషునికి సంబంధించినటువంటి లోపాల వల్ల కూడా సంతాన భాగ్యం కలగకపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మరి మగవారిలో వీర్య కణాలు పెరగాలంటే అనేక రకాలైనటువంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాలు ప్రకృతి ప్రసాదించడం జరిగింది. ఈ వీర్య కణాలు అసలు 1 మిల్లీలీటర్ వీర్యంలో 40 నుంచి 300 మిలియన్ల వీర్య కణాలు ఉండాలి సర్వసాధారణంగా. అదేవిధంగా ఉన్నటువంటి ఆ వీర్య కణాల్లో కూడా 40 to 80% చరణం అంటే మొటిలిటీ బాగా ఉన్నప్పుడే సంతాన అవకాశాలు కలుగుతాయి. మరి వీర్య కణాలు తక్కువగా ఉండేటువంటి పరిస్థితిని ఆధునిక వైద్య విజ్ఞాన శాస్త్రంలో ఆలిగోస్పర్మియా అనేటువంటి పేరుతో పిలుస్తారనమాట. ఆలిగో అంటే తక్కువగా అనేటువంటి అర్థము, స్పర్మియా అంటే వీర్య కణాలు అని చెప్పి స్థూలంగా అర్థం చేసుకోవచ్చు. మరి వీర్య కణాలు తక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ యొక్క పరిస్థితిని ఆలిగోస్పర్మియా అంటారనమాట. మరి ఈ వీర్య కణాలు బాగా ఉత్పత్తి అయినటువంటి వీర్య కణాలు చక్కగా ఉండేందుకు కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాలు చాలా చక్కగా ఉపకరిస్తాయి. మరి అలాంటి క్షేమదాయకమైన ఔషధాలు మీకై మీరు తయారు చేసుకోదగ్గ సులభమైనటువంటి ఔషధాల్లో కొన్ని ఔషధ యోగాలు, ఫార్ములాస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాంటి ఫార్ములాలో మరి మొట్టమొదటి ఫార్ములా ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు 4. మొట్టమొదటి పదార్థం బాగా చూడండి, గమనించండి. మరి చాలామంది ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య కాబట్టి మరి ఎంతోమంది కూడా ఈ యొక్క ఫార్ములా ఉపయోగపడుతుందన్నమాట. ఈ యొక్క వీర్య కణాలు బాగా ఉత్పత్తి అయ్యేందుకు, సంతాన భాగ్యం కలిగేందుకు వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడేటువంటి పరిస్థితి నాగరిక సమాజంలో ఉంది. కాబట్టి మరి ఎంతోమంది వాడి చక్కటి ప్రయోజనాన్ని పొంది ఆ యొక్క ఫీడ్బ్యాక్ మాకు ఇచ్చిన తర్వాతనే మన ప్రేక్షకుల నిమిత్తం ఈ యొక్క ఔషధాన్ని మీకు తెలియజేయడం కూడా జరుగుతుందన్నమాట. దీనికి కావలసిన పదార్థం అతి మధుర చూర్ణం. బాగా నిదానంగా చూడండి. అతి మధురం. ఈ యొక్క వేరును మనం నవ్వినట్లయితే విపరీతమైనటువంటి తీపి ఉంటుంది. అంటే పంచదార బెల్లం కంటే కూడా తీపుగా ఉండేటువంటి పరిస్థితి ఈ యొక్క అతిమధుర చూర్ణం అతిమధుర వేరు చూర్ణంలో ఉంటుందన్నమాట. ఈ అతిమధుర చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోవాలి. అలాగే రెండవ పదార్థంగా ఉసిరిక పెచ్చుల యొక్క చూర్ణం. ఎండించినటువంటి ఉసిరిక పెచ్చులు మనకు మార్కెట్లో దొరుకుతాయి. అదేవిధంగా ఉసిరిక పెచ్చుల యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆమ్లకి చూర్ణం అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో విక్రయిస్తారనమాట. ఈ ఆమ్లకి చూర్ణం కూడా 25 గ్రాములు కావాలి. అట్లే మూడవ పదార్థంగా స్వచ్ఛమైనటువంటి తేనె, ఇది 150 మిల్లీలీటర్లు తేనె కావాలి. నాలుగవ పదార్థంగా స్వచ్ఛమైనటువంటి నెయ్యి. మీకు ఆవు నెయ్యి దొరికేట్లయితే ఆవు నెయ్యి వాడుకోండి. ఆవు నెయ్యి దొరకని పక్షంలో స్వచ్ఛమైనటువంటి గేదె నెయ్యి కూడా వాడుకోవచ్చు అనమాట. కాబట్టి ఆవు నెయ్యి ప్రశస్తము, లేని పక్షంలో గేదె నెయ్యి వాడుకోవచ్చు. మరి ఈ 4 పదార్థాలు మన వద్ద ఉంటే ఔషధాన్ని తయారు చేసుకోవడం చాలా చాలా సులువు. మరి ఎలా తయారు చేసుకోవాలంటే ఇంతకుముందే చెప్పాను కదా, 150 మిల్లీలీటర్ల తేనె తీసుకోవాలని చెప్పేసి మొట్టమొదట 150 మిల్లీలీటర్ల తేనె ఈ విధంగా తీసుకోవాలన్నమాట. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే ఇక్కడ తయారు చేసి చూపించడం జరుగుతుంది. 150 మిల్లీలీటర్ల తేనె ఈ విధంగా తీసుకోవాలి. ఈ 150 మిల్లీలీటర్ల తేనెలో 100 మిల్లీలీటర్ల స్వచ్ఛమైనటువంటి నెయ్యి కలిపేసేయాలన్నమాట. చెప్పాను కదా, ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుంది. 150 మిల్లీలీటర్ల తేనె, 100 మిల్లీలీటర్ల నెయ్యి, ఇందులో 25 గ్రాములు అతిమధుర చూర్ణం కలుపుకోవాలి. ఇంతకుముందే చెప్పాను కదా ఎంత తీసుకోవాల్సిందని చెప్పేసి అతిమధురము. అట్లే 25 గ్రాములు ఉసిరిక పొడి కలుపుకోవాలి. ఇంతే. చూసారు కదా, తేనెలో నెయ్యి కలిపాము. అదేవిధంగా ఆ నెయ్యితో పాటు మనం
అతిమధుర చూర్ణము, అట్లే చివరగా ఉసిరిక పొడి కూడా కలుపుకున్నాం. సో ఈ పదార్థం అంతా ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి లేహ్య ద్రవ్యం తయారైపోతుంది అన్నమాట. తేనెలో ఒకవేళ తేమ శాతం తక్కువగా ఉండి తేనె కొంచెం గట్టిగా ఉండేటువంటి పరిస్థితి అయితే పదార్థం కూడా గట్టిగా తయారవుతుంది. అదేవిధంగా నెయ్యిలో ద్రవాంశం ఎక్కువగా ఉన్నట్లయితే మరి ఆ నెయ్యి ఇలాంటి కలవడం వల్ల కూడా ఔషధం ఈ పద్ధతిలో కూడా తయారయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఈ 4 పదార్థాలు కలిపి ఔషధంగా తయారు చేసుకోవడం వల్ల ఇలాగ తయారవుతుంది. ఒక్కొక్కసారి తేనెలో అదేవిధంగా నెయ్యిలో ద్రవాంశం తక్కువగా ఉన్నప్పుడు కొంచెం గట్టిగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఏదైనప్పటికీ ఈ 4 పదార్థాల్లో కూడా మగవారిలో వీర్యకణాల సంఖ్యను విపరీతంగా మూకుమ్మడిగా విపరీతంగా అసంఖ్యాకంగా పెంచేందుకు ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి, ఉదయం పరిగడుపున ఒక్కసారి, రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఒక టీ స్పూన్ అంటే 5 గ్రాములు అంటే ఒక టీ స్పూన్ అంటే ఒక 5 గ్రాముల చూర్ణాన్ని చప్పరించేసేసి మింగేసి ఒక కప్పు లేదా ఒక 100 ml వరకు గోరువెచ్చని పాలు సేవిస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఉదయం ఒక్కసారి రాత్రి ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలిగి వీర్య కణాలలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడమే కాకుండా నాణ్యమైనటువంటి వీర్య కణాలు పురుషులకు బీజాల నుంచి ఉత్పత్తి అయ్యి చక్కటి సంతాన భాగ్యం కూడా కలుగుతుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని వీర్య కణాలు పెరిగేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో.